14-12 సంవత్సరాల ప్రాయం నుంచే మరి వారి నాన్నగారితో పరిచర్లో పాలు భాగస్తులుగా ఉంటూ మరి అనేకమైన సంఘాలని భారము బాధ్యత వహిస్తూ అనేకమైన రాష్ట్రాలు తిరుగుతుంటే దేవుని సేవకులు మన దేశమే కాదు మరి ఇతర దేశాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు వాడుకున్నటువంటి సంఘ కాపరి అయినటువంటి దేవుని దాసులు స్టీవెన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి నాకున్న సాన్నిధ్యాన్ని మీకు చెప్పాను. వారి నాన్నగారికి 4 కుమారులు. 4 మనం ఏం చేస్తాం చెప్పండి? కుమారులు పుడితే ఏం చేస్తాము? ఉద్యోగం చేపించాలని, వ్యాపారం పెట్టించాలని, వ్యవసాయం చేపించాలని ఎన్నెన్నో ఆశలు కంటాం. నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని ఆశపడతాము. కానీ ఏమాత్రము మరి అలాంటి ఆశ లేకుండా నిష్పక్షపాతంగా నా 4 పిల్లలు కూడా దేవుని సేవనే చేయాలని 4 కుమారులు కూడా దేవుని సేవకులకు బాల్యం నుంచే ప్రోత్సహించినటువంటి గొప్ప దైవజనులు నీలమరవయ్య గారు. వారితో నాకున్న సంబంధము చిన్నతనం నుంచి నాకున్న సంబంధం, వారికి నాకు ఆ కుటుంబానికి ఉన్న సంబంధము. మరి ఆ 4 కుమారులు కూడా దేవుని పరిచర్యకు అప్పగించాడు. మనం అనుకుంటాము మన పిల్లలు చదవకపోతే వాళ్ళు గొప్పోళ్ళు కారేమో అని, వారు వ్యాపారం చేయకపోతే వాళ్ళు గొప్పోళ్ళు కారేమో అనుకుంటాము. కానీ విశ్వాసముతో పని ప్రారంభించినప్పుడు దేవుడు ఉద్యోగము చేసిన వారికంటే, వ్యాపారం చేసిన వారికంటే, వ్యవసాయం చేసిన వారికంటే అత్యున్నతంగా దేవుడు ఉంచగలడని చెప్పడానికి ఈ కుటుంబమే సాక్ష్యం. 4 ఒకరు రాయలసీమ, ఒకరు విజయవాడ, ఒకరు హైదరాబాదు, ఒకరు సిద్దిపేట, ఇట్లా షాలేము మందిరాలని వారు ప్రారంభించి ఆ సహవాసాన్ని కొనసాగిస్తున్నారు. రామకృష్ణాపురంలో కూడా ఉంది. మరి ఈ రకంగా అద్భుతమైన పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుల్ని నేను కోరుకున్నానయ్యా. మాది 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇదిగో మరి ఆ దినమున మీరు వచ్చి, అనగా 25వ తారీఖు నాడు వచ్చి మా మధ్యలో ఉండాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, మాకు శుభవచనములు చెప్పాలన్నప్పుడు మారు మాట్లాడకుండా వారు మరి మన మాటని గౌరవించి, ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఈ మౌంట్ సీనాయ్ సంఘాన్ని ప్రేమించి ఇగో మన మధ్యలోనికి వచ్చారు. వారు లేచి వర్తమానం చెప్పబోతుండగా మనమందరం కూడా కరతాళ ధ్వనులతో వారిని ఒక్కసారి మరి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ 3వ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీనాయ్ మౌంట్ ఆఫ్ సీనాయ్ చర్చ్ యానివర్సరీ సందర్భంలో మనమందరం కూడా కూడి వచ్చి ఉంటున్నాం. దేవుని బిడ్డలము దేవుని సముఖంలో ఈ యొక్క డాయిస్ మీద ఆసీనులైన దైవజనులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన విజయ్ కుమార్ అన్నగారికి మరియు సిస్టర్ కుమారి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మౌంట్ సీనాయ్ చర్చ్ 3rd యానివర్సరీ యాజ్ వెల్ యాజ్ అన్న అక్క వాళ్ళ యొక్క 42 years ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ. అందరం లేచి నిలబడి వారికి అభినందనలు తెలియజేద్దాం. వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ డే ఈరోజు కనుక అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఆన్ వెడ్డింగ్ యానివర్సరీ డే టు బిలవ్డ్ బ్రదర్ విజయ్ కుమార్ గారు, కుమారి గారు.
చాలా ప్రభు పేరట శుభాశిష్యులు తెలియజేస్తున్నాం. అందరం కూర్చుందాం. సమయం లేదు, పరిగెత్తుతున్నది. నేను 7 అంశాలను గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను, దేవుని వాక్యం పంచుకోవడానికి వచ్చాను. కానీ నేను కొంచెం ఆలస్యం కూడా రావడం జరిగింది. అయినప్పటికీ నేను 5 అంశాలుగా కుదించి మరి ముందున్న వాక్య ధ్యానంలో మనం ముందు కొనసాగుదాం. ఇది వార్షికోత్సవము కనుక ఉత్సవం నేను రాగానే చూస్తున్నాను. అందరికీ కూడా మరి ఈ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి అభినందనలు చెప్తున్నారు, మరియు వందనాలు చెప్తున్నారు. ఈ రీతిగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ప్రభు గొప్ప సమయం అనుగ్రహించుంటున్నారు. దేవుని బిడ్డలారా, మరియు నా తోబుట్టువులు మైకల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా వందనాలు. అదే రీతిగా పిన్నలు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేను రాగానే మరి అన్నయ్య కుమారులు, వారి కోడన్రు, వారి యొక్క మనుమరాండ్లు నాకు వెల్కమ్ పలికి కడుపు నిండా భోజనం పెట్టారండి. అవి పేర్లు చెప్తే మీకు అందరికీ నోట్లో నీళ్ళు ఉరుతాయి. ఆ పేరు చెప్ప నేను. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ఆకలుతున్నారు. నేను మంచిగా కడుపు నిండా ఏంటండి స్నాక్స్, బలమైన స్నాక్స్ తిని మీ మధ్య నిలబడ్డాను. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. నిన్నెరిగిన దైవజనులు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము మోషే జీవిత చరిత్రలోని 5 అంశములను మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి నుండి 10 వచనములు చదువుకుందాం. నేనే చదువుతాను, అందరూ కూడా ఆలకించాలని ప్రభుపేట కోరుచున్నాను. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి నుండి 10 వచనములు చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తును ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా వాని యందు కనికరించి వీడి హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతను తీసితనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. అంతమడు చిన్న ప్రార్థన చేసుకుందాం. దాగిల తండ్రి మహోన్నతుడా, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగమును విరిచి ఆశీర్వదించి మాకు పంచివ్వమని కోరుచున్నాం. మీరే మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మోషే యొక్క జీవిత చరిత్రలో మొదటి భాగము మనమందరం ఎరుగుదము. ఆనాటి దినాలలో ఫరో యొక్క ఆజ్ఞ, ఎవరికైనా హెబ్రీలలో మగ కుమారుడు పుట్టినట్లయితే వారిని పురుట్లేనే చంపేయాలని ఆజ్ఞాపించినట్లుగా మనం ఎరుగుదము. కానీ ఆ దినాలలో మంత్రసానులలో దేవుని భయమును దేవుడు కలగజేశాడు. ఎందుకంటే ఈ హెబ్రీ స్త్రీలు ఎప్పుడు ప్రార్థనలో ఉన్నారు, ఎప్పుడు కన్నీరు గారుస్తున్నారు, ఎప్పుడు దేవుని ఎదుట రోదన ధ్వని చేసి ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ యొక్క మరి ఐగుప్తీయుల యొక్క మంత్రసానుల్లో ఒక దేవుని భయము రగులు కొన్నది. కనుక పురుట్లో పుట్టిన పిల్లల్ని చంపడానికి వెనుకాడుతున్నారు. ఆ పాపం మా మీదకి వస్తుంది, మా పిల్లల మీదకి వస్తుందని వారు భయపడుతున్నారు. అటువంటి సమయంలో మోషే జన్మించాడు. అయితే వారిని చంపకుండా ఆ మంత్రసానులు కాపాడారు.
ఇదిగో ఎందుకు మీరు మగపిల్లల్ని కాపాడుతున్నారంటే, ఇదిగో హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వాళ్ళు చాలా చురుకైన వారు. మేము వెళ్ళే లోపలే వారు కాన్పు పీటల నుండి దిగిపోతున్నారు, కనుక వారి పిల్లల్ని ఎక్కడ దాస్తున్నారో మాకు తెలియదు అని వారు జవాబు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత 3 నెలలు ప్రభునందు ప్రియులారా మోషేను అని తల్లి దాచలేక ఏటిలో వదిలిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ఏటిలో ఊరికని పడేసిందా? లేదు. ఒక జమ్ము పెట్టె తయారు చేసి దానికి కీలును పూసి, మట్టిని కీలును పూసి వానిని భద్రంగా జమ్ము పెట్టెలో పెట్టి ఏటిలో వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఏటి ఒడ్డున స్నానం చేయడానికి వచ్చినటువంటి ఫరో కుమార్తె పనికత్తెలు తిరుగుతుండగా స్వరం వినబడ్డది. ఆ పనికత్తెను పంపించి ఆ పెట్టెను తెప్పించి ఆ పెట్టె తెరిచి చూచినప్పుడు వాడు బహుసుందరుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ సమయంలో వాని అక్క వానికి ఏమి సంభవించునా అని కనిపెట్టుకొని చూచుచున్నది. అప్పుడు ఆమె పరిగెత్తుకుని వచ్చి వీని పెంచుటకు మరి యొక్క హెబ్రీలో ఒక దాదిని తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది. ఫరో కుమార్తె అందుకు అంగీకరించడం జరిగింది. అదే రీతిగా ఆ తల్లిని తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లికి వానిని అప్పగించడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత వాడు పెద్దవాడయ్యాడు. అప్పుడు తిరిగి ఫరో కుమార్తెకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. వాని నీటిలో నుండి తీసిదిని కనుక వానికి నేను మోషేను పేరు పెట్టుదునని ఆమె పేరు పెట్టినట్లుగా మనం ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, మోషే జీవితమును 5 భాగాలుగా విభాగించుదాం. నంబర్ 1, బాలుడైన మోషే. పెన్సిల్ ఉంటే రాసుకోండి. బాలుడైన మోషే నంబర్ 1. ఆయన జీవితం బాలుడుగా ఉన్నప్పుడే ఏటిలో త్రోయబడినవాడు. పసి బాలుడుగా ఉండగానే ఏటిలో త్రోయబడినవాడు, చెరువులో వేయబడ్డవాడు. ప్రభునందు ప్రియులారా, అతనికి తల్లి ఉన్నా తండ్రి ఉన్నా, అతనికి తోబుట్టు ఉన్నా, ఏటిలో త్రోయబడినటువంటి వాడు బాలుడైన మోషే. రెండవదిగా వానిని పెంచుకున్నది ఎవరు అంటే ఫరో కుమార్తె. కనుక ఇప్పుడు వీడు రాజకుమారుడైన మోషే. ఏమండి చెప్పండి? రెండవదిగా ఏంటి చెప్పండి? వీడు రాజకుమారుడైన మోషే. ఇదిగో ఫరో ఇంట్లో పెరిగాడు, సకల విద్యలను అభ్యసించాడు, అన్ని విషయాల్లో ప్రవీణుడయ్యాడు, మంచి తెలివితేటలు సంపాదించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, రాజకుమారుడైన మోషే, రాజబుద్ధులున్నాయి అతనిలో, చాలా గొప్ప రాజబుద్ధులున్నాయి. కనుక రాజకుమారుడైన మోషే. మూడవదిగా అతని జీవితంలో గొర్రెల కాపరి అయిన మోషే. అవునా? గొర్రెల కాపరి అయిన మోషే. ఇదిగో రాజకుమారుడైనా ఏం చేయాల్సి వచ్చింది? చివరికి చెప్పండి, గొర్రెలను కాయాల్సి వచ్చింది. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని నెలలు కాదు. ప్రభునందు ప్రియులారా, 40 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి? గొర్రెలను కాశాడు. దానికి కారణం మీకు తెలుసు. అవునా? ఏమండి, ఇద్దరు హెబ్రీలు పోట్లాడుకుంటుంటే వారి మధ్యలోనికి వెళితే అందులో ఒకడు అన్నాడు, నిన్న నీవు ఐగుప్తుని చంపడానికి, మమ్మల్ని చంపడానికి వచ్చావా? మాకు న్యాయం తీర్చడానికి వచ్చావా? నువ్వు రక్తం చిందించిన వాడవని బెదిరించాడు. అప్పుడు పారిపోయాడు. ఎక్కడికి? తన మేనమామ అయిన ఇత్రో యొద్దకు వెళ్ళాడు. అక్కడ మామ మందను ఏం చేస్తున్నాడు? వాటిని కాయిచున్నాడు. గొర్రెల కాపరి అయిన మోషే. ఒక విధంగా చెప్పాలంటే బాలుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వల్లనే సాదృశ్యంగా కనబడతాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులాగా రాజకుమారుడుగానే కనబడతాడు. యేసుక్రీస్తులాగానే గొర్రెల కాపరిగా కనబడతాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే. నాలుగవదిగా ఏమందించాడు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే. ఈయన మామూలు మోషే కాదండి, ఇదేదో సామాన్యమైన వ్యక్తి కాదు. ధర్మశాస్త్రమును అందించిన మోషే. మనందరికీ తెలుసు, సినాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉండి, పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజల కొరకు 2 రాతి పలకల నిండా 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రమును అందించినటువంటి మోషే. అందరం స్తోత్రం చెప్తామా గట్టిగా? ఏమండి, కొంతమంది స్తోత్రం చెప్తారు, కొంతమంది సెల్ ఫోన్లు పట్టుకున్నారు. కొంతమంది సెల్ ఫోన్ తీసేయండి, సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ చూడకండి.
ధర్మశాస్త్రమును అందించిన మోషే. ఆమెన్ చెప్తాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఇంకో గంట ఎక్కువసేపు తీసుకుంటా. మరలా కూడా మీరు రెస్పాండ్ కాకపోతే ఇంకొక గంట. ఈరోజు ఉపవాస ప్రార్థన అయిపోయి రాత్రికి మంచిగా భోజనం చేసి పోదాం. లేదా మీరు రెస్పాండ్ అయితే విదిన్ హాఫ్ అన్ అవర్, ఏమండి హాఫ్ అన్ అవర్ కాదు ఇంకా ముందే ముగిస్తా. మీరు రెస్పాండ్ అవ్వాలా, చురుకుగా ఉండాలా, ఏమండి మెలుకుతో ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. చూడు చేతులు ఎత్తలేదు, సగం మంది ఎత్తారు, సగం మంది ఎత్తలేదు, అంటే అందరు చురుకుగా లేరనమాట. దేవుని నామమునకు స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే ఎన్నైనా ఆయన జీవితంలో? ఒకటి బాలుడైన మోషే, రెండవదిగా రాజకుమారుడైన మోషే, మూడవదిగా ఏమండి గొర్రెల కాపరైన మోషే, నాలుగవదిగా ధర్మశాస్త్రమును అందించిన మోషే, ఐదవదిగా విజ్ఞాపనకర్త అయిన మోషే. ఏమండి విజ్ఞాపనకర్త అయిన మోషే. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఈ 5 సుగుణాలు మనలో కూడా ఉంటే మనం ఆత్మీయ రీతిగా ఫలిస్తాం. మన కుటుంబం ఆత్మీయ రీతిగా జీవం ఆశీర్వదించబడుతుంది. మన యొక్క సంఘము కూడా ఆరోగ్యకరమైన సంఘముగా ఉంటున్నది. ఏమండి సంఖ్య ముఖ్యము కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సంఖ్య ముఖ్యము కాదు, సంఖ్య ముఖ్యము కాదు. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పరిశుద్ధత ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కువ సంఖ్యను చూస్తూ ఒక ఆదివారం ఒక చర్చికి, ఒక ఆదివారం ఒక చర్చికి, ఒక ఆదివారం ఒక చర్చికి వెళ్తుంటారు. లేదు లేదు లేదు. ప్రభునందు ప్రియులారా, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పరిశుద్ధత అనేది చాలా ముఖ్యము. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడలమైన మనము విజ్ఞాపనకర్త అయిన మోషే, ఈ 5 అంశములను మనము క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. ఈ బాలుడైన మోషేను ఎందులో పరుండబెట్టారు చెప్పండి? ఎందులో పరుండబెట్టారు? జమ్ముపెట్టెలో. ఆ యొక్క జమ్ముపెట్టను అల్లి దానికి మట్టి పూసి, తర్వాత దానికి ఏం పూశారు? కీలు పూసి ఎందులో వదిలిపెట్టారు? చెరువులో, ఏటిలో వదిలిపెట్టారు. ఈనాడు మనమందరం కూడా క్రీస్తు నమ్మి విశ్వసించడం ద్వారా మనల్ని కూడా ఈ సీనాయ్ మినిస్ట్రీస్, అవునా, మౌంట్ సీనాయ్ మినిస్ట్రీస్ అనే జమ్ముపెట్టెలో పెట్టి ఈ మంచిర్యాల అనే లోకంలో వదిలిపెట్టాడు దేవుడు. ఏమండి ఈ మంచిర్యాల అనే లోకంలో దేవుడు వదిలిపెట్టాడు. అంటే మనమందరం రక్షించబడి జమ్ముపెట్టెలో పెట్టబడి లోకములో ఏటిలో వదిలిపెట్టబడ్డాం. ఏమండి మనమందరం కూడా ఏటిలో వదిలిపెట్టబడ్డాం. ఏమండి జమ్ముపెట్టే వీగిపోయిందా? చీకిపోయిందా? ఊడిపోయిందా? జమ్ముపెట్టే మునిగిపోయిందా? లేదు 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 లేదు. ఆ జమ్ముపెట్టే ఇంట్లో ఉన్న పెట్టే ఎంత సమానమో ఏటిలో కూడా అంతే సమానం. అది ప్రభునందు ప్రియులారా, జమ్ముతో అల్లిక చేశారు. ఇప్పుడు నవారు మంచం అల్లితేనే కదా దాని మీద పండుకోవటానికి వీలవుతుంది. నులక మంచం కూడా అల్లితేనే కదా. ఒకవేళ అల్లకుండా పెట్టారనుకోండి, మనం ఏమైపోతాం? కింద పడిపోతాం. ఏమైపోతాం? ఏమండి అందులో వంగిపోతాం. కానీ నిజంగా అల్లినటువంటి నవారు మంచమే కానీ నులక మంచమే కానీ పండుకోవడానికి ఎట్లుంటుందో చెప్పండి? అవసరమైతే ఊగుతుంది, అవసరమైతే గట్టిగా ఉంటుంది. అవునా లేదా చెప్పండి? అది మాత్రము ఊడిపోయేది కాదు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనందరికీ జమ్ముపెట్టెలాంటి జీవితమునిచ్చాడు, జమ్ముపెట్టెలాంటి సహవాసాన్ని ఇచ్చాడు, జమ్ముపెట్టెలాంటి ఇదిగో ఆత్మీయ జీవితం ఇచ్చాడు. అది ఎట్లా కట్టబడ్డది అంటే అది అల్లిక చేయబడ్డది. అది ఏం చేయబడ్డది చెప్పండి? అల్లిక చేయబడ్డది. అల్లడం వలన అది గట్టిగా ఉన్నది. అది అల్లకపోతే ఆ జమ్ముపెట్టే కానే కాదు. అందులో ఉన్న బాలుడైన మోషే మునిగిపోతాడు. దేవుని బిడ్డలారా, ఈ అల్లిక అనగా ఏమిటనగా దేవుని యొక్క ఆజ్ఞలే నిజమైన అల్లిక. అర్థమవుతుందా అండి? దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. పిల్లవాడు వాడు 7th రాలేదు, అప్పుడే వానికి సెల్ ఫోన్ కావాలంట. వాడు ఇంకా 10th పాస్ అవ్వలేదు, వానికి ఆండ్రాయిడ్ ఫోన్, యాపిల్ ఫోన్ కావాలంట. ఏమండి ఈనాడు తల్లిదండ్రులు లొంగిపోయారు పిల్లలకి. వాళ్ళకు మంచి యాపిల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు కొనిస్తున్నారు. వాడు ఏమైపోతాడు? మునిగిపోతాడు. ఇక ఎందులో మునిగిపోతాడు అంతే. అందులో అది లేకపోతే మనకి పిచ్చి ఎక్కుతుంది. వాడు ఏమైపోతాడు? పిచ్చోడు అయిపోతాడు.
కొన్ని రోజులకు గేమ్స్ ఆడి అందులో ఏమైపోతాడు చెప్పండి, ఊరేసుకొని చేస్తాడు కూడా అవసరమైతే. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దినాలలో. అల్లిక అనేది దేవుని ఆజ్ఞలని అల్లిక ఉండుట అవసరం. ఒక కుటుంబంలో భార్యాభర్తలైనా, కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలైనా, కుటుంబంలో ఇంట్లో పెద్దవాళ్ళైనా అందరికీ దేవుడు తన ఆజ్ఞలను పొందుపరిచాడు. ఈ అల్లిక అనేది లేకపోతే ఆ జమ్ము పెట్టేలాగా ఉండదు. అది వీగిపోయేటువంటి జమ్ము పెట్టే. అందుకొరకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము దొరుకుతుంది, అది దేవుని ఆజ్ఞ. అది ఇక్కడ అక్కడ ఎక్కడ ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆజ్ఞనే. అది దేవుని ఆజ్ఞ. దానిని మనము కలిగి ఉండటం అవసరమైంటున్నది. ఒకవేళ ఈ ఆజ్ఞను విడిచిపెడితేమా మన ఆత్మీయ జీవితం అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి, పతనమైపోతుంటున్నది. కనుక నాతో పాటు ఎవరైనా యెషయా గ్రంథము తెరుస్తారా? అక్కడ ఒక వాక్యము చదువుకుందాం. 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము. ఎవరైనా ఒక్కరు 13వ వచనము చదవండి గట్టిగా. నత్తివారి పెదవుల చేతను చదవండి గట్టిగా. అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు వినులైరి. కావున వారు వెళ్లి వెనుకకు యొగ్గి విరగబడి చిక్కబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా మాట వినుడి. ఇప్పుడు కరెక్ట్గా ఆమెన్ చెప్తాం. ఆమెన్ నిండకు నిండు మనసుతో చెప్తురా, ఊరికే పెదవులతో చెప్తున్నారా? ఆమెన్ ఆమెన్. పిల్లవాడిని పిలవండి, పని చెప్పండి, వాడు చేసుకొని వస్తాడు. మళ్ళీ వాడు కూర్చుంటున్నాడు, మళ్ళీ ఒక పని చెప్పండి, చేసుకొని వస్తాడు. మళ్ళీ పని చెప్పండి, చేసుకొని వస్తాడు. మరలా వాడు కూర్చునే టైంకి మళ్ళీ పని చెప్పండి. నేనేనా దొరికింది మీకు? ఇంకెవరు లేరా? నాకో చెప్తావా నువ్వు? వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. నిజమైన కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? వాడు పని చేసి వచ్చి నిలబడి ఇంకేం పని చెప్తారో చెప్పండి అంటాడు. నిజమైన లోబడువాడు, ఆజ్ఞను గాయకొనివాడు ఐఎమ్ రెడీ అంటాడు. ఒకదాని వెంబడి ఒకటి నెరవేర్చడానికి ఇష్టపడతాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ రీతిగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మనం వాక్యము చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ఆయన బోధను వినుచున్నప్పుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకును. ప్రభు నందు ప్రియులారా, యెరూషలేము వాసులారా, మీరందరూ కూడా యెహోవా వాక్యము వినుడి, దేవుని ఆజ్ఞకు లోబడుడి. ప్రియమైన వారులారా, ఒకవేళ దేవుని ఆజ్ఞకు లోబడకపోయిన ఎడల ఒకే మాట డైరెక్ట్గా చెప్పబడింది. ఏంటో తెలుసా అండి? ప్రభునందు ప్రియులారా, చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను గాయకొనని వారు ఎవరైనా సరే వారు శాపగ్రస్తులు. ఏమై ఉన్నారట చెప్పండి? శాపగ్రస్తులు. నా మాట కాదు, దేవుని వాక్యము సెలవిస్తున్నది. కీర్తనలు 119వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. 21వ వచనము చదువుకుందాం. దయచేసి చూడండి. కీర్తనలు 121వ వచనం చదువుకుందాం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియమైన వారులారా, ఒకసారి మన ఆత్మీయ జీవితంలో పరిశీలించుకుందాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను మర్చిపోతున్నాం. ఆజ్ఞలన్నీ గాయకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మనం తప్పిపోతాం. కనుక అల్లిక ఊడిపోయింది. జమ్ము పెట్టే ఏమైపోయింది చెప్పండి? అల్లిక ఊడిపోయినది. ఆ ఏటిలో పడిపోయేది ఒకరోజు ఖాయము. రెండవదిగా దానికి మన్ను పూసారట. ఏం పూసారట చెప్పండి?
మన్ను ఇక్కడ సాదృశ్యం ఏమిటో తెలుసా అండి? వాక్యం అనే అర్థం. అల్లికనేమో ఏంటి చెప్పండి? ఆజ్ఞలు. దానికి మట్టి పూశారు చూడండి, అది జిగురు మట్టి, జిగట మన్ను. రాబోనది ప్రియులారా, అది దేవుని వాక్యమై ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్తారు? అయిపోయింది, రెస్పాన్స్ లేదండి. ఇంకో గంట పోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టే. దేవుని నామమునకు స్తోత్రం, దేవుని నామమునకు స్తోత్రం. జిగురు మట్టి ఏంటి చెప్పండి? అది దేవుని వాక్యమునకు సాదృశ్యం. ఆ ఆజ్ఞలతో పాటు ఆ జమ్ము పెట్టకు ఎక్కడ రంధ్రాలు లేకుండా ఏం పూశారు చెప్పండి? చెప్పండి, ఏం పూశారు? జిగుట మట్టి పూశారు. దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని ఆజ్ఞలను గైకొంటున్నామని చెప్తారు తప్ప వాక్యముతో వారికి సంబంధం ఉండదు. చాలా విచారం. ఎందుకంటే పదాజ్ఞలు బాగా తెలుసు కదా, అందుకొరకు ఆజ్ఞలే గైకొంటుంటారు తప్ప వాక్యమును హృదయంలో దాచుకోరు. హృదయము అంట కట్టబడి ఉండదు. హృదయమునకు స్థానము లేదు, కానీ ఆజ్ఞలే, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ ధర్మశాస్త్ర క్రియల వలన మనం రక్షించబడము. విశ్వాస మూలముననే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక ఈ జిగట మన్ను వాక్యానికి సాదృశ్యం. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? రోజు వీ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదువుకుంటూ పోవడమే కాదు, దాని గూర్చి ఏం చేయాలి చెప్పండి? ఆలోచన చేయుట, జ్ఞాపకము తెచ్చుకొనుట. అది ఏ జిగట మన్నుకు సాదృశ్యం. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అందువరకు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. చదివేది ఒకటే అధ్యాయం, కానీ ధ్యానించడము మరెక్కువసేపు. అర్థమవుతుందా అండి? ధ్యానించడం, జ్ఞాపకం తెచ్చుకోవడం. అయ్యగారు ఇక్కడ వాక్యం చెప్తారు, ఇంటికి వెళ్ళాక ఏం చెప్పారని కూర్చొని ఆలోచన చేస్తూ, రాసుకున్న నోట్స్ చదువుకుంటూ, లేక ఇచ్చిన వచనాన్ని తెరుస్తూ దాని గురించి ఇంకా ఆలోచన చేయడం, జ్ఞాపకము తెచ్చుకోవడమే ఆయనను ధ్యానించడం. అదే జిగట మన్ను. మూడవదిగా దానికి ఏమున్నది అంటే, ఆ యొక్క జమ్ము పెట్టె అంటే ఏం చెప్పాను? జీవితం, ఒక సంఘం. అదే రీతిగా ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు కీలు కోరుచున్నాడు. ఏం కోరుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, ఆ వడ్రంగి ఏం చేశాడంటే, ఎక్కడెక్కడ సందులు ఉన్నాయో దానిలో ఏం పూసాడు చెప్పండి? మెత్తటి మైనము పూసాడు. దాన్నే కీలు అంటారు. ఏమంటారో ఇక్కడ నాకు తెలియదు, కీలు అంటారు. ఇంత మట్టి, జిగట మట్టి ఉన్నా అది నీళ్ళల్లో పడితే కారిపోవచ్చు, అవునా? కరిగిపోవచ్చు ఆ జిగట మట్టు. అందుకొరకు ఆ జిగట మట్టి కారిపోకుండా ఉండటానికి మరల పైన ఏం పూసారు చెప్పండి? ఏమంటే చెప్పరు? కీలు పూశారు. కీలు అంటే విశ్వాసము అని అర్థము. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు ఆజ్ఞలు, ఇటు వాక్య ధ్యానము, తర్వాత దానికి అంటుకొని ఇంకోటి ఏముంది పైనుండి? విశ్వాసము. విశ్వాసం రాలిపోతే ఏమైపోతుంది? ఈ జిగురు మట్టి కూడా రాలిపోతుంది. జిగురు మట్టి రాలిపోతే ఈ ఆజ్ఞలు కూడా వీగిపోతాయి. ఈ ఆజ్ఞలు కూడా ఏమైపోతాయి చెప్పండి? వీగిపోతాయి. కనుక ఇప్పుడు మన జమ్ము పెట్టి కరెక్ట్ ఉందా లేదా? అందులో బాలుడైనటువంటి మోషేను పండుగ పెట్టచ్చా లేదా? రక్షించబడిన ప్రతి వ్యక్తి తీసుకోవలసిన జాగ్రత్తలు మనము గమనిస్తున్నాం. మన జీవితమే జమ్ము పెట్టే, కానీ అది అల్లికతో ఉండాలి, ఆజ్ఞలతో ఉండాలి. రెండవదిగా జిగట మన్నుతో పూయబడాలి. తర్వాత కీలు పూయట అవసరం. ఎక్కడ కూడా రంధ్రం ఉంటే ఆ ఏటిలో నీళ్ళు ఏమైతే చెప్పండి? లోనికి వస్తాయి. జాగ్రత్త. విశ్వాసము. ఎప్పుడైతే లోకము ఆశలు ఎక్కువైపోతాయో, ఎప్పుడైతే గాలి వైపు చూస్తామో, ఎప్పుడైతే సముద్రం వైపు చూస్తామో, ఎప్పుడైతే తుఫాను వైపు చూస్తామో, ఎప్పుడైతే శ్రమల వైపు చూస్తామో, ఎప్పుడైతే రోగాల వైపు చూస్తామో, ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందుల వైపు చూస్తామో, విశ్వాసం అనే కీలు ఏమైపోతుంది చెప్పండి? రాలిపోతుంది. ప్రియమైన వారలారా, రోగం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అవమానము వచ్చినా, దుఃఖము కలిగినా, నా విశ్వాసము గొప్ప విశ్వాసముతో కాపాడుకుంటున్నానని ప్రభు నాకు ఇష్టలుగా ఉండటం అవసరమైనది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం
విశ్వాసం కాదండి, గొప్ప విశ్వాసం అనే దాని మీద, అది పరిశుద్ధమైనది. గొప్ప విశ్వాసం అనేది ఏంటి చెప్పండి? ఒక గొప్ప పరిశుద్ధమైనది. ఆ విశ్వాసమును విడిచిపెట్టరు. రోగం వచ్చినా సరే, గిజగిజ కొట్టుకుంటున్నా సరే, ఏమండి, ఆ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టరు. వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఎవరైనా ఒకరు చదువుతారా? బైబిల్లో క్రొత్త నిబంధనలో యూదా పత్రిక ఒకటి ఉంటుంది. ఎవరైనా చదువుతారా? 1 అధ్యాయం ఉంటుంది. ఎవరైనా ఒకరు చదవండి. అక్కడ మన విశ్వాసమును కట్టుకోవాలి. 20వ వచనం ఎవరు ముందు తీస్తావు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. ఇదిగో యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఇక్కడ మన ప్రధానమైన మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. చాలాసార్లు రోగం రాగానే దేవుడు నాకు ఏమి చేశాను, రోగం రాగానే రోగులు బాగు చేసే పాస్టర్లు ఉన్నారు, అక్కడ పరిగెత్తుతూ ఉంటారు. నేను అంటాను, నీ విశ్వాసం ఏమైపోయే? నీ యొక్క ఆత్మ ఎక్కడికి పోయే? నీ పరిశుద్ధత ఎక్కడికి పోయింది? దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానమందు ఇదిగో ప్రభువు నాతోనున్నాడు అని మనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితంలో కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు మనం ముందుకు వెళ్ళుట అవసరమై ఉన్నది. కనుక సహోదరులు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం అవసరమే, కానీ మన విశ్వాసమును మాత్రం విడిచిపెట్టకూడదు. ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉంచుట కాదు, దేవుని మీద మన విశ్వాసం ఉంచుట అవసరం. ఇప్పటి వరకు చెప్పుకుందంతా ఏంటి ఉపోద్ఘాతం, ముందు మాట. ఇప్పుడు మొదటి పాయింట్కి వద్దాం. ఇప్పటిదాకా చెప్పుకుందంతా ఏంటి చెప్పండి? అతి స్పీడ్గా చెప్పుకున్నాం, పరిగెత్తుకుంటూ చెప్పాం. నేను సామాన్యంగా 5 క్లాసులలో 5 అంశాలు చెప్తాను, అంటే 5 పూటలు కావాలి అసలు. కానీ ఇప్పుడు నేను 20 నిమిషాల్లో చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ నేను మొదటి మాట మీతో మాట్లాడుతున్నాను. బాలుడైన మోషే. అందరం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వీని పని ఏం పని చెప్పండి? ఇప్పుడు వీని పని ఏం పని? బాలుడైన మోషే చేసే పని ఏం పని? ఏమన్నా మాట్లాడారేంటి? బాలుడైన మోషే చేస్తే పని ఏమిటి? ఏమండి, నాగలు పడతాడా? ఎట్లా పగ్గాలు పట్టుకుంటాడా? ఏమండి, ఏదైనా మిషనరీ వర్క్ చేస్తాడా సుత్తే పట్టుకొని? బాలుడైన మోషే చేసే పని ఏమిటి అమ్మా? బాలుడైన మోషే రాజకుమారుడు ఎట్లవుతాడు? బాలుడైన మోషే చేసే పని ఏడ్చే పని తప్ప వేరే పని రాదు. బాలుడైన మోషే జమ్ము పెట్టెలో వాడు చేసే పని ఏం పని? ఏడ్చే పని. ప్రభునందు ప్రియులారా, వాని ఏడిపే కదా ఎవరికి వినపడ్డది? ఓ రాజుగారి కుమార్తెకు. ప్రభునందు ప్రియులారా, ఆ పనికెత్తలకు వాని ఏడుపు దేవుడు విని అక్కడికి రాజకుమార్తెను పంపించాడు. అవునా? ఇదిగో ఫరో కుమార్తెను పంపించాడు. వాని ఏడుపును దేవుడు విని ఇదిగో వాని ఏడుపు కొరకు శత్రువును పంపించాడు. శత్రువు అయినటువంటి ఫరో కుమార్తె వాణ్ణి తెప్పించుకున్నది. నా కొరకు వాడిని పెంచమని అడిగింది. ప్రభునందు ప్రియులారా, వాడు ఏడ్చి 3 సాధించాడు. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. అయిపోయింది. హల్లెలూయా అంటలేరు, ఎలవయ్య అంటున్నారు చూడండి. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. సిల్వ మోషన్ వేసుకుని 2 చేతులు కూడా లేవస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, వాడు 3 మేలు చేశాడు ఏడ్చి. వాడు ఏడవడం ఒక పని, ఆ ఏడ్చిన దానికి 3 ఆశీర్వాదాలు వచ్చినాయి. ఒకటి, వాడు ఏడవడం బట్టి తల్లి రొమ్ములో తాగుతున్నటువంటి వాడు తల్లికి ఆదరణ ఇచ్చాడు. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లి అయితే తీసి ఏటిలో పడేసిందో ఆ ఏటిలో నుండి తీసి దేవుడు మళ్ళీ ఎవరి ఒడిలో పెట్టాడో ఈ తల్లి ఎంత ఆనందం, ఈ తల్లికి ఎంత సంతోషం. దుఃఖముతోనున్న తల్లి తన యొక్క స్తనములు తాగుతున్న పిల్లవాడు తల్లి పాలు తాగుతుంటే తీసుకొని వెళ్ళి ఏటిలో పడేసి. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాలి.
ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఎవరికైనా కన్నీటి ప్రార్థన రాకపోతే మీరు కన్నీటి ప్రార్థన వచ్చేదాకా కడుపు కట్టుకొని, గొంతు కట్టుకొని, నాలుక నోరు కట్టుకొని ఉపవాసం ఉండండి. ఇక కన్నీరు ఎట్లా రాదో నేను చెప్తా. ఏమండి, కన్నీటి ప్రార్థన రావాలంటే నాకు కన్నీరు రాదండి, ఎంతసేపు ప్రార్థన చేసిన రాదు. నువ్వు మొండోడు, నీ హృదయం కఠినం, నీ మనసు కఠినం, నీ యొక్క మైండ్ కూడా కఠినం. ఇదంతా కూడా ఏమైంది, మైండ్ సెట్ అంతా కూడా ఏడ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు వింటాడా? కొత్త కాన్సెప్ట్ ఏమనంటే పెండ్లి కుమారుడు ఉన్న ఇంట్లో ఎప్పుడు ఏముంటుంది? అరిసెలు ఉంటాయి, లడ్లు ఉంటాయి, సంతోషం ఉంటుంది. యేసుప్రభు వారే పెండ్లి కుమారుడు ఉంటే ఏడ్చి ప్రార్థన చేయమని చెప్పదా అని ఈ మోడర్నిస్టులు బయలుదేరారు. జాగ్రత్త, వాళ్ళ మాటలకు మోసపోకండి. ఈ ప్రాస్పారిటీ గాస్పల్ వినకండి, వాక్యం వినండి. ఇది ఇస్తే దేవుడు నీకు అది ఇస్తాడు. ఈ మాటలు పక్కన పెట్టండి. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, వీడు ఏడ్చి సాధించాడు, కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. వానికి ఏడవడం కూడా చాతకాకపోయినా వాడు ఎరవగలిగినంతసేపు అరిచాడు, ఏడ్చాడు. వాని తల్లికి ఆదరణ కలిగించాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్షమించండి. రెండవదిగా వీడు చేసిన పని ఏమిటంటే తల్లికి తన ఇంటి వారికి బత్తిమ ఏర్పాటు చేశాడు, మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు, మంచి పండ్లు ఫలాలు ఏర్పాటు చేశాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏడ్చి ఏం చేశాడు చెప్పండి? వాడు ఏడ్చి ఏం చేశాడు చెప్పాలా? నాకు చెప్పాలి తొందరగా. వాడు తల్లికి బత్తిమ ఏర్పాటు చేస్తే ఆమె ఒక్కతే తింటుందా? ఆ తల్లి జీతం ఆమె ఒక్కతే తింటుందా? ఇంట్లో భర్తకు పెడుతుంది, పిల్లలందరికీ పెడుతుంది, అవునా, వచ్చిన చుట్టాలకు పెడుతుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది, అవునా లేదా? నేను అనుకుంటా ఉన్న వీని తల్లికి ఎన్నెన్నిసార్లు పండ్లు, పలహారాలు, స్వీట్లు, నెయ్యి, ఏమండి పాలు, వెన్న, పెరుగు. వామ్మో, ఎందుకంటే వాడు నా కొడుకును, ఆమె ఏం చేస్తుంది? పాలిస్తుంది. కనుక ఆమె ఆరోగ్యంగా ఉంటే నా కొడుకు మంచి ఆరోగ్యం పెరుగుతాడని ఎన్నెన్ని తాంబూలాలు పంపించిందో. ప్రభునందు ప్రియులారా, వాడు ఏడ్చి తన తండ్రి ఇంటికి, తన తల్లి ఇంటికి, తన తోబుట్టులకు ఆహారం సిద్ధపరిచాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే నీకు సమాధానం. నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాలి. రెండవదిగా నువ్వు ఏడిసి ప్రార్థన చేస్తే నీ తట్టులో ఉన్న పిండి తరిగిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోద్దు. అందరం ఆమేన్ చెప్తాం. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తలేవు, నీవు ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచులు వేసుకున్నట్టే ఉంది. ఏమండి, నీకు ఎన్ని వేల రూపాయల జీతం ఉన్నా, నీకు ఎంత జీతం వచ్చినా మళ్ళా 3వ వారం వచ్చేసరికల్లా అప్పుల కొరకు పరిగెత్తుతూ ఉంటావు. ఏడప్పులు ఇస్తారో, ఎవరిస్తారో, ఎక్కడ అప్పులు తెచ్చుకోవాలి. ఈ రీతిగా మన జీవితం కొనసాగుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు ఏడ్చి కన్నీరు గార్చి వీడు ప్రార్థించి వీడు తల్లికి భత్యము, భోజనము, ఇంటి వారికి పుష్టికరమైన ఆహారాన్ని వాడు సమకూర్చాడు. మూడవదిగా హెబ్రీ గుడారము నుండి ఫరో ఇంటి దాకా రాజబాట ఏర్పాటు చేశాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. ఎవరు హల్లెలూయా అంటారు? దేవుని నామమున స్తోత్రం. ఏం ఏర్పాటు చేశాడు వీడు ఏడిచి? రాజబాట. అనుకుంటా మన కొడుకుని చూడాలని వచ్చినప్పుడల్లా రథం మీద వస్తుంది కదా ఆమె. ఏ దాని మీద వస్తుంది చెప్పండి? రథం మీద వస్తే ఏమండి, మినిస్టర్ వస్తుందంటే అందరినీ ఆపుతారా? ట్రాఫిక్ అంతా ఆపుతారా? ఆపరా? ఏమని చెప్పండి? అందరూ బాడీ గార్డ్స్ అందరూ నిలబడతారా? నిలబడరా? పోలీసులు అందరూ కూడా అందరు జాగ్రత్త. ఈమె వీడి కొరకు ఆ హెబ్రీ గుడారానికి వస్తుంటే చూడండి, ఫరో కుమార్తె ఆ యొక్క పెంచుకుంటున్న కుమారుని దగ్గరికి వెళుతుందని చెప్పి అందరూ కూడా బాట ఏం చేశారు చెప్పండి? ఇదిగో తయారు చేశారు. వాడు ఏడ్చి తన హెబ్రీ గుడారము నుండి ఆ ఫరో ఇంటి దాకా రాజబాట ఏర్పాటు చేశాడు. మన యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద నుండి పరలోకానికి రాజబాట ఏర్పాటు చేశాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు నందు ప్రియులారా, ఈ దినములలో ఆత్మీయ రీతిగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉపవాసముని ప్రార్థన చేయుట అవసరమైనది. కన్నీరు గార్చి ప్రార్థన చేయడం అవసరమైనది. దేవుని బిడ్డలారా, దేవుని సన్ముఖంలో ఒకవేళ నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే నీవు కూడా బాలుడైన మోషే వలె ప్రార్థన చేస్తున్నావు. బాలుడైన మోషే ఏ రీతిగానైతే తన తల్లిని పోషించాడు, తన ఇంటి వారిని పోషించాడు, తల్లికి దుఃఖమును తీసివేసి తల్లిని ఓదార్చాడు, ఆదరించాడు. తల్లి ధైర్యవంతురాలై ఏ రీతిగానైతే దేవుడు ఆమె ఆర్తధ్వని, కుమారుని యొక్క ఆర్తధ్వని విని వాడు తల్లిదండ్రుల ఒడిలోనికి వచ్చి తిరిగి తల్లి పాలు తాగేటట్లుగా దేవుడు వాడు పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లి గుమ్మం ఎదురు నిలబడేటట్లుగా దేవుడు కృప చూపాడు. దానికి కారణం బాలుడైన మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడ్చుతున్న మోషే. ఈరోజు నా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఏడుస్తావా? కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావా? ప్రభు దగ్గర నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను దేవుడు మార్చేస్తాడు. ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. హూ ఆర్ క్రయింగ్ విత్ ద టీయర్స్, హూ ఆర్ ప్రేయింగ్ విత్ ద టీయర్స్, గాడ్ విల్ టర్న్ యువర్ లైఫ్. నీ కుటుంబాన్ని మార్చేస్తాడు, టర్న్ చేస్తాడు. నువ్వు కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేయి. ఒక 3 నెలలు కన్నీరు గార్చి ప్రార్థన చేయి. తప్పకుండా ప్రార్థన చేయి. ఈ 3 నెలలు నా పని ఏడ్చే పని అని తీర్మానం చేసుకో. ఉపవాసం ఉండు, కన్నీరు గార్చి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో మౌంట్ సీనాయి మినిస్ట్రీస్ని అన్న ప్రారంభించక ముందు అనేక సార్లు ఉపవాసముడి ప్రార్థన చేశారు. ఇది సామాన్యంగా ప్రారంభించబడినది కాదు. దేవుని యొక్క సన్నిధానమందు ఉపవాసం ఉండి ఇదిగో కన్నీరు పెట్టి ప్రార్థించి దేవుని నడిపింపు ప్రకారంగా హైదరాబాద్ యొక్క పట్టణాన్ని వదిలిపెట్టి ఈనాడు ఈ మంచిర్యాల పట్టణానికి రావడానికి దానికి కారణం కన్నీరు గార్చి ప్రార్థన చేయడమే. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన ఆత్మీయ జీవితంలో మన రక్షణ లేని కుమారులు ఉన్నారు, మన రక్షణ లేని కుమార్తెలు ఉన్నారు. వారి కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. వారు మంచి డిసిప్లిన్ చిల్డ్రన్గా మార్చబడతారు, మంచి డిసైపుల్స్గా మార్చబడతారు. కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ రీతిగా ఆస్వాదించువాడు. రెండవ అంశం ఏమిటంటే రాజకుమారుడైన మోషే. రాజకుమారుడైన మోషే. ప్రియమైన వారిలారా, దేవుని బిడ్డలారా, ఈ రాజకుమారుని బుద్ధి మంచి బుద్ధి ఏమిటో తెలుసా? నా ప్రజల బాగోగులు ఎట్లా ఉన్నాయని ఆ రాజభవనాన్ని వదిలిపెట్టి, ఫరో ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? హెబ్రీ గుడారాలలోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? హెబ్రీ గుడారాలలోనికి వచ్చేసరికల్లా ఒక ఐగుప్తుడు ఒక హెబ్రీతో పోట్లాడుతున్నాడు. చివరిగా ఇద్దరి యొక్క వాదన విని ఏం చేశాడు? ఐగుప్తుని ఒక్క దెబ్బతోటి హతమార్చి పడేశాడు. నేను అంటాను, అక్కడ పొరపాటు జరిగిందేమో, కానీ అసలైన రోషం, అసలైన బీజం, అసలైన రక్తం, ఏమి రక్తం అంటే హెబ్రీలు ఎలాగున్నారో చూద్దామని బయలుదేరాడు. హెబ్రీలు ఎలాగున్నారో చూద్దామని. ప్రియమైన వారలారా, రాజకుమారుడైన మోషే. ఇది నా మాట కాదు, వాక్యంలో రాయబడి ఉన్నది. ఎవరైనా సరే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. 24వ వచనము చదువుకుందాం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి 23వ వచనం చదవండి చాలు. అతనికి 40 కార్యములు 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. ఓహో, ఎంత మంచి బుద్ధి అండి! తన ఇశ్రాయేలైన ప్రజలు, సహోదరులు ఎట్లున్నారో చూడాలని బుద్ధి కలిగిందట. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మానవులను రక్షించుటకు ఎంత ప్రయాసపడ్డాడో మనం ఎరుగుతాము. ఈరోజు నిజంగా రాజకుమారుని యొక్క బుద్ధి ఏమిటంటే, ఒకరి క్షేమములు ఒకరిని తెలుసుకునేవారు రాజబుద్ధి గలవారు, ఒకరి కష్టాల్లో ఒకరికి సహాయపడేవారు రాజబుద్ధి గలవారు. ఇదిగో వానికి బుద్ధి పుట్టినది ఏమిటనగా తన సహోదరులు చూడవలనని, వారి యోగక్షేమ సమాచారం తెలుసుకోవాలని. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఈ విషయంలో వెనుకపడిపోయిన వారముగా మనం ఉంటాం. సంఘముగా ఉన్న మనం ఒకరి బాగోగులను ఒకరము తెలుసుకున్నట అవసరం, ఒకరి నిమిత్తము ఒకరము ప్రార్థన చేయటం అవసరమైనది. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను మిమ్మల్ని, దయచేసి నా వైపు గమనించాలి. పేరున
మనము రోజు మన తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు 70 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఉన్నారనుకోండి, లేక 30 మంది ఉన్నారనుకోండి, మన సంఘంలో 300 మంది ఉన్నారనుకోండి, ప్రతిరోజు నేమ్ బై నేమ్ మనం ప్రార్థన చేస్తున్నామంటే వారి యోగక్షేమాచారాలను బట్టి దేవుని ఎదురుకు వచ్చి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ నీకు ప్రార్థన చేయాలని బుద్ధి లేకపోతే, ప్రార్థన చేయాలని మనసు లేకపోతే, ప్రభువా మా సంఘం అందరిని దీవించు ప్రభువా, ఈ వాడకట్టోళ్ళందరూ దీవించు ప్రభువా, మా సంఘంలో బలలో పాలు పొందటోళ్ళందరూ దీవించు ప్రభువా, ఇదే ప్రార్థన తప్ప వాళ్ళ ఒక్కొక్కరి కొరకు నువ్వు విప్పి పేరు పెట్టి ప్రార్థన చేయాలి. అది రాజబుద్ధి, అది రాజు యొక్క ప్రేమ, అది రాజు యొక్క సమర్పణ. అవును, పలానోళ్ళు బాగలేరు, ఇదిగో పలానోళ్ళు దీనస్థితిలో ఉన్నారు, పరిగెత్తుతాం అక్కడికి. అది ఎత్తి మనం ఏమి ఇవ్వకపోయినా సరే, ఏమండి మనం ఎట్లున్నారు ఏమైందని పరామర్శిస్తాం. కానీ రాజబుద్ధి లేనివాడు ఏమంటాడు, వాళ్ళు ఎక్కడ పోతారు నాకెందుకు, నాకు ఆదివారం మంచి గుడి ఉంది, మంచి గుడికి పోతా, రోజు నా పని చేసుకుంటా, మంచిగా ఉంటా, పండుగ వచ్చిందా మంచి శేవంగాలు, అరిసెలు, పోలేలు, భక్ష్యాలు, ఓహో నా పండుగ చాలా గ్రాండ్గా చేసుకుంటా. కానీ నీవు ఒక్కరి దగ్గరిని కూడా పరామర్శించడానికి వెళ్ళవు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఆ పరామర్శించడం కూడా ప్రమాదమైంది. దేవుని సేవకుని ఆజ్ఞ లేని వెళ్ళకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే దేవుని సన్నిధానమందు రాజు, ఇదిగో బాలుడైన మోషే, ఇప్పుడు రాజకుమారుడైన మోషే, రాజకుమారుడైన మోషే, మూడవదిగా గొర్రెల కాపరైన మోషే. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొర్రెల కాపరైన మోషే, ఈ గొర్రెల కాపరిగా నుండి బైబిల్ ట్రైనింగ్ పొందిండు మోషే. అర్థమవుతుందా అండి? ఏం ట్రైనింగ్ పొందిండు? బైబిల్ ట్రైనింగ్. ఎండలో ఎండడం నేర్చుకున్నాడు, వానకు దడవడం నేర్చుకున్నాడు, చలికి వనకడం నేర్చుకున్నాడు, అన్నిటిని తాలుకునేటట్లు నేర్చుకున్నాడు. 45 సంవత్సరాలు మేనమామ గొర్రెల మందను, జీవాలను ఏం చేశాడు చెప్పండి? మేపాడు. ప్రభువునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, చివరికి ఎక్కడ తీసుకుని వచ్చాడు? సీనాయి పర్వతం యొక్క కొనగా హోరేబు పర్వతము, సీనాయి, ఈ రెండు మాటలు ఒకటే, ఒకే స్థలంలో 2 మాటలు ఉన్నాయి, హోరేబు అని, సీనాయి అని. అయితే ఈ సీనాయి పర్వతం మీదకి ఆ మందను తీసుకొని వచ్చాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని ప్రత్యక్షత పొందాడు. అక్కడ ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. ఈ యొక్క మోషే నత్తివాడు, నాలాగా నత్తివాడు, నేను భయంకరమైన నత్తివాడును. దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు. చిన్నగా ఉన్నప్పుడు నేను నత్తితో మాట్లాడుతుంటే నన్ను ఎడ్డి పిల్లగాడు అనేవారు. కానీ దేవుని మహాకృప, 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ దాకా నత్తి ఉండే, కానీ ఇప్పుడు నత్తి లేదు. దేవుడు స్వస్థపరిచాడు. ప్రభువునందు ప్రియులారా, నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఈ మందను సరిగా మేపాడు కనుక దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చాడు. పొద కాలిపోతులేదు, కానీ పొదల నుండి మంటలు వచ్చినాయి. పొద పచ్చగానే ఉన్నది. ఆ పొద నడుములో నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానమందు మన కుటుంబాన్ని చక్కగా మేపాలి, మన యొక్క ఇంటి వారిని చక్కగా నడిపించాలి. గొర్రెల కాపరైన మోషే, యేసు ప్రభు వారికి మోషేకు అనేక విషయాలలో ఏంటి చెప్పండి? ఇదిగో ఏకత్వం కనబడుతుంది. ఆయన బాలుడైన యేసు, ఆయన కూడా రాజకుమారుడుగా జీవించాడు. ఇప్పుడు ప్రభువునందు ప్రియులారా, గొర్రెల కాపరిగా ఆయన నిలిచాడు, ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు. మోషే కూడా తన జీవితంలో ఆ గొర్రెల కొరకు నమ్మకంగా పనిచేశాడు. దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఈ రోజున మనమందరం కూడా దేవుని సముఖంలో నిలుచున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. తన మామ మందను మేపుతూ హోరేబు పర్వతం మీద తీసుకొని వెళ్ళగా దేవుడు తన మరి దర్శనమిచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆత్మీయమైన రీతిగా దేవునితో నడుచుదాం. ఇదిగో నా గొర్రెలు నా స్వరం వినును కనుక దేవుని బిడ్డలారా, గొర్రెల కొరకు కాపరి తన ప్రాణాన్ని పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఒక గొర్రెల కాపరి వలె ఉండాలి. ఎట్లనగా, ప్రభువునందు ప్రియులారా, దేవుని సన్నిధానంలో నశించిపోతున్న గొర్రెలు అనేకముగా ఉన్నాయి.
వాటిని మందలోనికి చేర్చాలి. తప్పిపోయిన గొర్రెలు ఉంటున్నాయి, వాటిని మందలోకి చేర్చాలి. రక్షణ లేని వారిని ఇదిగో దేవుని రాజ్యంలో చేర్చబడుట కొరకాయ మన ప్రాణం పెట్టాలి. అది గొర్రెల కాపరి యొక్క ప్రధానమైన ధ్యేయం. కనుక ఆత్మల సంపాదన అనేది గొర్రెల కాపరిలో ఉంటున్నది. కనుక ప్రియమైన వారలారా, ఈ రోజున నీ జీవితంలో నువ్వు రక్షించబడి బాప్తిసం పొంది ఎన్ని ఏళ్ళైందో అప్పటి నుండి ఒక ఆత్మనన్న రక్షణలో నడిపించావా? అమ్మా, అయ్యా, ఓ యవనస్తుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ నాయనా, నువ్వు రక్షించబడి నువ్వు బాప్తిసం పొందినాక ఎన్ని ఆత్మలను నీవు శిష్యురాండ్రగా మార్చావు? నీ మట్టుకు నీవు భక్తి కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధానంలో నువ్వు గొర్రెలను దేవుని వైపు నడిపించుట అవసరం. కనుక దేవుడు ఒక ప్రధానమైన బాధ్యత మన మీద పెట్టాడు. గొర్రెల కాపరికత్వము అనగా ఆత్మలను కనాలి, ఆత్మలను సంపాదించాలి. పాస్టర్ గారేమో గొర్రెలకు మేత పెడతాడు, అర్థమవుతుందా? గొర్రెలకు మేత పెడతాడు. పిల్లలు అనేది ఎవరు చెప్పండి? ఇదిగో గొర్రెలు కనాలి. ప్రభునందు ప్రియులారా, నా మట్టుకు నేను కూడా గొర్రెనే. నేను కూడా ఆత్మలను సంపాదించాలి. ఎవరి మట్టుకు వారం వచ్చే డిసెంబర్ 31 తారీఖున ఇదిగో ఆఖరి రోజు, ఆఖరి రాత్రి మనం వాచ్ నైట్ సర్వీస్లో మన పక్కన కొత్త ఆత్మ ఉండాలి. ఇదిగో కొత్త ఆత్మ ఉండాలి. అదే నిజమైన నీలోనున్న కాపరికత్వం బాధ్యత. నీవు దేవుని ఎదుటకో ఇదిగో ఒక గొర్రెను తీసుకొని వస్తే నువ్వు ఒక కాపరివి. నీవు ఎండిపోయి గొడ్డుపోయిన జీవితంతో ఉండవద్దు. గొర్రెలను సంపాదించాలి. నువ్వు గొర్రెలను ఇదిగో దేవుని ఎదురుకు నడిపించాలి. గొర్రెల కాపరి అయిన మోషే. ఇప్పుడు తర్వాత ఏమిటి చెప్పండి? ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే. ప్రైజ్ ద లార్డ్ చెప్తాం గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ, ధర్మశాస్త్రాన్ని అందించాడు. మనందరికీ తెలుసు 10 ఆజ్ఞలను 40 పగులు 40 రాత్రులు ఏం చేశాడు చెప్పండి? ఉపవాసం ఉన్నాడు. ప్రియమైన వారలారా, అయినా ఈ మనుష్యులు మోషే ఏమాయనని తిరుగుబాటు చేశారు. మాకు దేవుడు లేడనుకున్నారు, ఇక మోషే లేడనుకున్నారు. వారు పాపం చేశారు. బంగారు దూడను చేసుకొని పాపం వాళ్ళు మరలా దానికి మా దేవుడు నీవే అని ఆరాధిస్తుంటే ఆయన మరలా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానమందు ధర్మశాస్త్రమును అందించిన మోషే ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. అర్థమవుతుందండి? ఇంట్లో ఒక వచనమన్నా చదివి ఇంటి వారికి వివరించాలి. తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే. ధర్మశాస్త్రం ఇంట్లో అందిస్తున్నావా? ఒక తండ్రివిగా నీవు పుట్టి, నీవు తండ్రివై ఉండి నీ భార్య పిల్లల్ని కుటుంబ ప్రార్థనకు లేపుకోక, ప్రార్థన చెయ్యక, పొద్దున్నేమోనని ఏం తిందామా, ఏమి కట్టుకుందామా, ఎక్కడికి పోయి తిరిగి వద్దామా అని ఆలోచన చేస్తావు. కానీ నీ ఇంటి వారికి ధర్మశాస్త్రం అందించవా? ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే ప్రతి ఇంట్లో ఒక 5 నిమిషాలైనా వాక్యం ధ్యానం చేయాలి. 5 నిమిషాలైనా ఇంటతను మాట్లాడాల వాక్యము. ఏ ఇంట్లో అయితే ఒక మందిరముగా ఉన్నదో ఆ ఇల్లు వెలుగుతో మహిమతో నింపబడుతున్నది. ధర్మశాస్త్రం అనే వాక్యమును ఇదిగో వారు కలిగిన వారై ఉన్నారు. కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని వెంబడించుటకు వారి కొరకు ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రం తీసుకుని వచ్చాడు. అప్పటి నుండి ప్రజలు దేవుని ఆరాధించడంలో ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రియమైన వారలారా, మన ఇంట్లో క్రమశిక్షణ ఉన్నదా? అందుకొరకే తల్లిదండ్రులు చెప్పాడు, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ధర్మశాస్త్రం అందించండి మన పిల్లలకి, ధర్మశాస్త్రమును బోధించండి మన పిల్లలకి. ప్రియమైన వారలారా, ఈ మధ్య ఒక అతను అంటున్నాడు, మా సండే స్కూల్ టీచర్ బాగలేరు, అందుకోసం మా పిల్లలు సినిమాకి వెళ్ళిపోయారండి అని. అరే, సినిమాకు పోయడానికి నీ సండే స్కూల్కి ఏం సంబంధం, టీచర్కి ఏం సంబంధం అండి? ఇక్కడ వాక్యం చెప్తున్న దేవుని సేవకునికి మీ పిల్లలకు సంబంధం ఏంటండి? మీరు ఆలోచన చేయండి. మీ పిల్లలకు మీరు ధర్మశాస్త్రం అందించడం లేదు, వారిని దేవుని మార్గంలో నడిపించడం లేదు. కనుక ధర్మశాస్త్రం అందించిన మోషే వలె మనము మన పిల్లలకు
దేవుని వాక్యమును అందించుట అవసరమై ఉన్నది. ధర్మశాస్త్రమును అందించిన మోషే మనందరం ఎరుగుదము. వారి వచనం చూడవలసిన పని లేదు. నిర్గమకాండములో మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియులారా, 34వ అధ్యాయం 28వ వచనంలో ఇదిగో ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. చివరిగా విజ్ఞాపనకర్త అయిన మోషే. ప్రభువునందు ప్రియులారా, ఎలాగునైతే యేసు ప్రభువారు శిలువ మీద మొదటి మాట పలికారో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని ఆనాడు ఆ మిర్యాము మీద, ఆ అహరోను మీద దేవుని కోపము రగిలింది. ఎందుకో తెలుసా? దేవుడు నీతోనే మాట్లాడినా మాతో మాట్లాడాలా? మోషే మీద సనుగుతే ఎవరికి కోపం వచ్చింది? మోషేకి కాదు, దేవునికి కోపం వచ్చింది. చాలాసార్లు దేవుని సేవకుని మీద సనుగుతారు, అలుగుతారు. దాని యొక్క ప్రతి ఫలము నీవు అనుభవిస్తావు. దాని పరిహాసము నువ్వు అనుభవించాల్సి వస్తుంది. దేవుని సేవకుని మీద తప్పుబట్టి అలిగితే, దేవుని సేవకురాలు మీద తప్పుబట్టి అలిగితే దాని పరివాసనము నీ కుటుంబం మీదకి వస్తుంది. జాగ్రత్త. ఆనాడు మిర్యాముకు కుష్ఠపడలు వచ్చాయి, కానీ విజ్ఞాపనకర్త అయిన మోషే, అయా శాపం నా మీద మోపు కానీ ఇదిగో వారి మీద నుండి తొలగించుమని ప్రార్థించగా దేవుడు మిర్యాము మీద కుమ్మరించిన శాపాన్ని, ఆ ఉగ్రతను తొలగించాడు. దేవుడు క్షమించాడు. విజ్ఞాపనకర్త అయిన మోషే. మనం లేఖనంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, ఏ రీతిగా మోషే విజ్ఞాపనం చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఎవరైనా నిన్ను తూలనాడినా, నిన్ను హింసించినా, నిన్ను దూషించినా, నువ్వు విజ్ఞాపనకర్త అయిన మోషేలాగా. అన్నాడు స్టెఫెను రాళ్ళ చేత కొట్టబడి చంపబడుతుండగా, అయ్యా ఈ పాపం వారి మీద మోపకము అని విజ్ఞాపనం చేశాడు. అటువలనే మనము కూడా మోషే వలె విజ్ఞాపనము చేద్దాం. పగ తీర్చుకొనడం మన పని కాదు. దేవునికి అప్పగించాలి, దేవునికి అవకాశం ఇవ్వాలి, మనము క్షమించాలి. ప్రభువునందు ప్రియులారా, ఇలాగున మనం విజ్ఞాపనం చేయటం అవసరం. ఎన్ని అంశాలు చెప్పుకున్నామండి? మొదటి చెప్పండి, బాలుడైన మోషే. ఉపవాసం ఉండి ఏడుది ప్రార్థన చేద్దామా? రాజకుమారుడైన మోషే ప్రేమ కలిగి ఒకరి కష్ట దుఃఖాలలో మనము కూడా ప్రార్థన చేద్దామా? వారిని గురించి తెలుసుకుందామా? ప్రభువునందు ప్రియులారా, గొర్రెల కాపరైన మోషే మన కుటుంబానికి ఇదిగో ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడదామా? దేవుని సన్నిధానమందు ఏ రీతిగా మనం ఉన్నాం? ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే వలె మనం ఉన్నామా? చివరిగా విజ్ఞాపన కర్త అయిన మోషే వలె మనం ఉన్నామా? కనుక ఈ రోజున కూడి వచ్చిన మనమందరం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం. ప్రభువా, మోషే వలె నన్ను నిలబెట్టుకొని నడిపించు. మోషేకి ఇచ్చినటువంటి ఆ గొప్ప తలాంతు నాకు దయచేయమని ప్రభుని మనం అడుగుదాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారము నిలబడి ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయం ఇదిగో మౌంట్ సీనాయి మినిస్ట్రీస్లో మనమందరం నిలిచి ఉన్నాం. ఈ గవిని దాటి అవతలకు వెళ్ళక మునిపే తీర్మానం చేసుకుందాం. మోషే జీవితాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటకు ఒక్క నిమిషం, ఒక్క క్షణం దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, నాయన, అమ్మ, మన జీవితం మోషే వలె దేవా నన్ను మార్చి నన్ను నడిపించుమని ప్రభుని అడుగుదాం. దేవుని దగ్గర ఎవరైతే చక్కని తీర్మానం చేసుకుంటున్నారో ఈ వార్షికోత్సవ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థనలో ఉండగా మనం ఈ సమయాన్ని తిరిగి దేవుని సేవకులకు అప్పగిస్తాం. అందరం కళ్ళు మూసుకుందాము. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క దినము మనకు అనుగ్రహించిన దేవుడు మన మధ్యలో సంఘ కాపరైనటువంటి కౌటాల నుంచి వచ్చినటువంటి సువార్త రాజన్ ఉన్నాడు. ముందుకు వస్తాడు, వాక్య ఫలముతో ప్రార్థన చేస్తారు. తదనంతరము పిల్లలు ఒక 2 నిమిషాలు పాట పాడతారు. దాని తర్వాత మనం కేక్ కట్ చేసి ముగించి వెళ్ళిపోదాము. కరెక్ట్గా ఇంకొక 5-10 నిమిషాలు ముగిస్తాం. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. చక్కటి మాటలను దేవుడు తన దాసుల్లో నుంచి మనతో మాట్లాడాడు కనుక ఒక చిన్న పల్లవి పాడి ప్రార్థన చేసుకుందాం. దేవాని దివ్య వాక్యము
ఇవిగా మాకు దొరికెను దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను హల్లెలూయా 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 దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను నీ వాక్యముతో నింపితివి నీ సాక్షులుగా పంపితివి నీ వాక్యముతో నింపితివి నీ సాక్షులుగా పంపితివి నీ చేతితో మమ్ముగాచి నీ చూపుతో మమ్ముగాచి నీ చేతితో మమ్ముగాచి నీ చూపుతో మమ్ముగాచి నీ మహిమతో మమ్ము నింపుమా నీ మహిమతో మమ్ము నింపుమా దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీ బంగారు పాంతాలకు వందనాలు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు తండ్రి. మరి నీ దాసుడు నా ప్రభువా విజయ కుమారయ్య గారిని అమ్మగారిని ఈ ప్రాంతానికి నడిపించి నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, గత 3 సంవత్సరములు పరిచర్యని ఘనంగా జరిగించుకుంటూ వచ్చిన దేవుడవు నా తండ్రి. ఎన్నో ప్రభువా రకరకాల కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, సమస్యలు అన్నిటిలో నుంచి తప్పించుకుంటూ వచ్చి ఇంతవరకు నీ పనిని ఘనంగా జరిగింపజేసుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నూతన సంవత్సరములో అడుగుపెట్టబోతుండగా నా ప్రభు నీ నూతన క్రియలతో నింపండి, నూతన ఆశీర్వాదాలతో నింపండి. ఈరోజు నీ దాసులో నుంచి మాట్లాడిన మోషే జీవితంలో 5 అనుభవాల గుండా ఈ పరిచర్య కొనసాగుటకు సహాయం అందించమని అడుగుతున్నాము తండ్రి. ఆనాడు సీనాయి కొండ మీద మోషేను దర్శించి మోషేతో ఏ విధముగా మాట్లాడినప్పుడు నీ మాటకు లోబడి ఏ విధంగా మోషే నీ ఇల్లంతటిలో నమ్మకముగా ఉండి నీ పరిచర్య చేశాడో ప్రభువ, నీ దాసుడు కూడా అలాగనే అయ్యా నీ ఇల్లంతటిలో నమ్మకముగా ఉండి నీ పరిచర్య చేయడానికి సహాయం అందించండి. అయ్యా, మోషేను పట్టుకొని నువ్వు అతనికి సెలవిస్తూ ఇతడు సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడను సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈరోజు నీ దాసునిలో నుంచి మోషేని గురించినటువంటి అయ్యా జీవిత చరిత్రల నుంచి 5 అనుభవాలు మా ముందు ఉంచావు నా ప్రభు. మరి పరిచర్యలు చేస్తున్న నీ సేవకునికి కూడా మోషే లాంటి మంచి జ్ఞానం ఇచ్చి దేవా నీ ఇల్లంతలో నమ్మకమైన పరిచర్య చేస్తుండగా ఈ పరిచర్యని అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవించుమని నువ్వు మాట్లాడిన ప్రతి నీ మాట మా హృదయం అనే పలక మీద రాసుకొని మేము ముందుకు సాగడానికి సహాయం అందించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయతో కూర్చుందాము. ఒక్క 5 నిమిషాల్లో కొట్టండి. భోజనం రెడీ అయిపోయింది. ఓన్లీ వాక్యం అందించిన దేవుని దాసులకి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ సత్యాలని మన వద్దు ఉంచారు. మరి వారి యొక్క మనమడైన షాన్ ఒక పల్లవి 2 చరణాలు మాత్రం పాడతారు. తర్వాత జెసికా, జమీమా మీరు ముందుకు రావాలి. రైట్. మీరు పల్లవి చరణం. అందరికీ ప్రభుపేట వందనాలు. సో అందరం కలిసి
కంటి రెప్పల నన్ను కాయచిన దేవా అనే పాట పాడుకుందాం. కంటి రెప్పలా నన్ను కాయుచున్న దేవా, అన్ని వేళలా నన్ను కాచుచున్న